మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, హెయిర్ ఫాల్ తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ భాను పూర్ణిమ గారు. మేడంతో మాట్లాడి అసలు లెగ్లో మనకి బాగా పెయిన్స్ వస్తూ ఉంటాయి అండ్ అలానే లెగ్ క్రాంప్స్ అంటే పట్టేయడం, నిద్రలో ఉంచున్నప్పుడు లేచిన తర్వాత బాగా పట్టేయడము, లేదా నిద్రలో ఉన్నప్పుడు కూడా పట్టేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో ఇలాంటికి చాలా కారణాలు అయితే ఉన్నాయని మేడం అంటున్నారు. మేడం నాకు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సార్, మేడం ఇవి ఎందుకు ఇలా అంటే నిద్రలో ఉన్నప్పుడు పట్టేసి అసలు లేవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఎందుకు, ఎలాంటి కేసెస్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి? లేవడానికి చాలా ఇబ్బంది కాదు, నిద్రలో ఉంచి ఈ కాలు సడన్ గా పట్టేసి నిద్రలో నుంచి మెలకు వచ్చేస్తుంది, పడుకోలేకపోతారు, అడుగు కింద పెట్టలేకపోతారు. సో ఇలాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే ఎక్సర్సైజ్ ఎక్కువగా చేయడం, లేదా ఎక్సర్సైజ్ అస్సలు లేకపోవడము, చేసినా అస్సలు చేయకపోయినా, లేదంటే కొన్ని సార్లు అంటే స్పోర్ట్స్ ఎక్కువగా ఆడే వాళ్ళలో ఎక్కువ టైర్డ్ అయిపోయినా, ప్రెగ్నెన్సీ టైంలో, సో ఇలాంటి వాళ్ళలో మనం ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీనికి మనము అంటే నొప్పి ఎంత ఎక్కువగా ఉంటుందంటే డీప్ స్లీప్లో ఉంటే కూడా మెలకు వచ్చేస్తుంది, ఇంకా తర్వాత వాళ్ళు పడుకోలేకపోతారు, సో రోజంతా ఇబ్బంది పడతారు. దీనికి చాలా కారణాలు ఉంటాయండి. అయితే మనం చెప్పుకున్నాం కదా, ఎక్సర్సైజ్ చేయడం వల్ల అంటే మజిల్ అంటే కాంట్రాక్ట్, సడన్ గా ఒక మజిల్ కాంట్రాక్ట్ అయిపోవడం వల్ల ఈ నొప్పి అనేది ఉంటుంది. సో లాగేసినట్టు అనిపిస్తుంది. సో మనం స్ట్రెయిన్ చేసుకోకుండా చూసుకోవాలి. అంటే ఇప్పుడు అథ్లీట్స్ ఉంటారు, సో జనరల్గా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వాళ్ళు కంపల్సరీ వార్మప్స్ అనేవి చేసుకోవాలి. ఎక్సర్సైజ్ అంటే వాళ్ళ ఫిట్నెస్ రొటీన్ అయిపోయిన తర్వాత, అంటే రెగ్యులర్గా జిమ్కి వెళ్ళే వాళ్ళు, ఇలాంటి వాళ్ళలోనే మనం ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. సో వాళ్ళు ఫిట్నెస్ మీద అంటే వర్కౌట్ మీద పెట్టిన శ్రద్ధ వార్మప్స్ కానీ వార్మ్ డౌన్ కానీ, వార్మప్ ఎంత ఇంపార్టెంటో వార్మ్ డౌన్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే మనము ఎక్సర్సైజ్ చేసినప్పుడు మజిల్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి, తర్వాత మనం ఎక్సర్సైజ్ ఆపేసిన తర్వాత మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి. సడన్ గా ఎక్స్పాండ్ కాంట్రాక్ట్ అయినప్పుడు ప్రాబ్లం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ తర్వాత స్పోర్ట్స్ పర్సన్స్ లో కానీ ఎవరికైనా కానీ ఎనీ ఇంజరీస్, తర్వాత డాన్సర్స్ లో కూడా, క్లాసికల్ డాన్స్ చేసే వాళ్ళలో కానీ ఎనీ కైండ్ ఆఫ్ డాన్సింగ్ ప్రొఫెషన్ లో ఉండే వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ని చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. తర్వాత మన బాడీలో సఫిషియంట్ హైడ్రేషన్ లేకపోవడము, అంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకి ఎక్సెసివ్గా స్వెట్టింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఆ స్వెట్టింగ్ త్రూ మన బాడీలో నుంచి ఎలక్ట్రోలైట్స్ అనేది బయటకు వెళ్ళిపోతాయి, పొటాషియము ఇట్లాంటివి. సో మనము ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనం డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాటర్ అనేది మన బాడీలోకి రీఫిల్ చేసుకుంటూ ఉండాలి. అండ్ వార్మప్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సో వార్మప్ చేసుకోవడము అంటే స్లోగా యాక్టివిటీని పెంచుకోవాలి. సడన్ గా మనకు అలవాటైన పనే కదా అనేసి హెవీ ఎక్సర్సైజ్ అవన్నీ చేయకూడదు. తర్వాత ఎక్సర్సైజ్ అంటే రొటీన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్లోగా దాన్ని వార్మ్ డౌన్ కూడా చేసుకుంటే సాధ్యమైనంత వరకు ఈ లెగ్ క్రాంప్స్ అనే వాటి బారిన పడకుండా చూసుకోవచ్చు. తర్వాత ఒకవేళ మిమ్మల్ని తరచుగా కనుక ఈ లెగ్ క్రాంప్స్ ఇబ్బంది పెడుతూ ఉంటే నైట్ పూట పడుకునేటప్పుడు కంపల్సరీ కొంచెం వామ్ వాటర్, అంటే వామ్ అంటే గోరువెచ్చగా ఉండే నీళ్లు తాగటం కానీ, అందులో కొంచెం హనీ కలుపుకొని తాగడం కానీ, ఇలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవడం వల్ల ఇవి రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ మీరు నిద్రలో పట్టేసింది, సో అప్పుడు ఏం చేయాలి? సో ఏం చేయాలి అంటే కొంచెం ఆ ఏరియాలో ఆయిల్ అప్లై చేయడం, కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే ఎలాంటి ఆయిల్ అయినా సరే అప్లై చేసి అక్కడున్న ఆ పర్టికులర్ మజిల్ పాయింట్ని కొంచెం ప్రెస్ చేసి ఇట్లా మసాజ్ లాగా చేయటం. సో ఈ ద్వారా మనము ఈ క్రాంప్స్ నుంచి బయటపడవచ్చు. తర్వాత పొటాషియం డెఫిషియన్సీ ఉంటే కూడా ఈ క్రాంప్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మనం ఫుడ్లో బనానా లాంటివి తీసుకోవడం కానీ, అంటే నైట్ పడుకునేటప్పుడు ఒక బనానా తిని పడుకోవడం కానీ, లేకపోతే గోరువెచ్చని నీళ్ళలో హనీ మిక్స్ చేసుకుని తాగటం కానీ, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడం కానీ, ఇలాంటివన్నీ చేసుకొని ఇవి రాకుండా చూడొచ్చు. ఇన్ని జాగ్రత్తలు అన్నీ తీసుకున్నా కూడా మీకు ఒకవేళ లెగ్ క్రాంప్స్ వస్తున్నాయి అంటే
మీరు ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్ అనేది తీసుకోవాలి. ఓకే. అయితే మేడం ప్రెగ్నెంట్ లేడీలో కూడా ఇది ప్రాబ్లం చూస్తూ ఉంటాం. ఎందుకు మేడం? ప్రెగ్నెంట్ లేడీస్లో ఒకటి ఈ ఎలక్ట్రోలైట్ చేంజెస్ ఎప్పుడైతే వస్తాయో ఈ లెగ్ క్రాంప్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఆహారం, ప్రెగ్నెంట్ లేడీస్కి ఆహారం అవసరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మన రెగ్యులర్ పాపులేషన్కి ప్రెగ్నెంట్ లేడీస్కి అవసరం. ఒకవేళ అవి మీట్ అవ్వనప్పుడు, సో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఈ లెగ్ క్రాంప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం చెప్పిన జాగ్రత్తలు తీసుకొని తగ్గిపోతే ఓకే, ఒకవేళ తగ్గకపోతే మాత్రము డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఇంపార్టెంట్. ఓకే, మీరు చెప్పారు మేడం ఒకవేళ ఎక్కువగా ఉంటే డాక్టర్ని ఖచ్చితంగా కలవాలి అని. వీళ్ళు ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి ఫ్యూచర్లో? నెగ్లెక్ట్ చేయడం అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ బాడీ, అంటే మన బాడీలో ఎలక్ట్రోలైట్ సరిగా లేవు. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఈ చెప్పిన జాగ్రత్తలు అవ్వట్లేదు అంటే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్సైడ్ యువర్ బాడీ. సో అది మీకు ఇండికేట్ చేస్తుంది. సో అది మీరు ఇమీడియట్గా మీరు మెడికల్ అటెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే కొంతమంది ఏం చేస్తారంటే మేడం, జస్ట్ మీరు చెప్పినట్టు ఆయిల్ అప్లై చేసేసి, లేదా ముందు ఎత్తుగా ఏదైనా పెట్టి దానిపైన కాళ్ళు పెట్టుకుని సర్లే పొద్దునకు తగ్గిపోతుంది అనుకుంటూ ఉంటారు కదా మేడం. ఒకవేళ వాళ్ళకి తగ్గకపోతే ఎన్ని డేస్లో వాళ్ళు డాక్టర్ని కలిస్తే మంచిది అంటారు? అంటే ఇప్పుడు నేను చెప్పిన మనము కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎలాంటి వాళ్ళకి ఎక్కువ వస్తుంది అనేది మనం చూసుకున్నాం కదండి. ఎక్సర్సైజ్ ఎక్కువగా చేసేవాళ్ళు, డాన్సర్స్, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి తరచుగా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మీకు వారానికి 4 రోజుల కంటే ఎక్కువ మిమ్మల్ని వేధిస్తూ ఉన్నా, లేకపోతే 2 గంటల మించి నొప్పి తగ్గకుండా వేధిస్తూ ఉన్నా మీరు ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, మీరు ఎక్కువ ఎలాంటి కేసెస్లో చూస్తూ ఉంటారు మేడం? వాళ్ళకి ఎన్ని డేస్ పడుతుంది తగ్గడానికి మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి? అంటే ఇవి మా దగ్గరికి వచ్చే, అంటే ఫిజియోలో తగ్గే కేసెస్ కంటే కూడా మేము జస్ట్ ఇలా మసాజ్ చేసుకోండి అయితే జాగ్రత్తలు చెప్పామో అంతవరకే చెప్తామండి. సో ఇవి ఫిజికల్ ప్రాబ్లం అనుకొని మా దగ్గరకు వస్తారు, కానీ ఇది యాక్చువల్లీ ఫిజియోథెరపీతో తగ్గే ప్రాబ్లం కాదు. సో మన బాడీలో ఇంటర్నల్గా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కాబట్టి, సో ఈ జాగ్రత్తలతో తగ్గకపోతే మేము మెడికల్ అటెన్షన్ తీసుకోండి అనే చెప్తాం, ఫిజిషియన్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇది చిన్న ప్రాబ్లం అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.